ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడును నీకు తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. ప్రతిరోజు తన కృపా బాహుళ్యముతో మనల్ని కాపాడుతూ వస్తున్న దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్న బాధలన్నింటినీ తొలగించే వాగ్దానాన్ని మనకు దయచేశారు. నువ్వు దేవుడి మీదే ఆధారపడి జీవిస్తున్నప్పటికీ చెప్పలేనన్ని వేదన బాధలు ఈరోజు నిన్ను అలుముకున్నాయా? ఆ బాధలలో నుండి ఎలా విడిపించబడేది అని ఆలోచిస్తున్నావా? అయితే నీ బాధను చూసిన దేవుడు నీకే ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఈరోజు నీవు కలిగిన ఏ బాధ అయినా సరే అది దేవుని చిత్తం లేకుండా నీకు కలగలేదు కనుక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఈరోజు బాధపడుతున్న నిన్ను దేవుడు సంతోషంతో నింపుతానంటున్నారు. నీ ఇంటిని క్షేమ నివాసంగా చేస్తానంటున్నారు. ఏ నోటి మాటలు కూడా నిన్ను నొప్పించకుండా నిన్ను ఆయన తప్పిస్తానంటున్నారు. కాబట్టి అన్ని బాధల నుండి విడిపించగలిగిన దేవుడికి ప్రార్థిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మేము శోధించబడిన తరువాత మమ్మల్ని సువర్ణంగా మారుస్తానన్న దేవా మీకు స్తోత్రములు. ఎన్ని బాధలు వచ్చినా ఏ కీడు మాకు తగలకుండా చేస్తానన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మీ పైన అన్ని సమయాలలో విశ్వాసం ఉంచే ఆత్మీయతతో మమ్మును నింపుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.